హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం రిలేటెడ్ సర్వీసెస్ చాప్టర్కి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఏముంది అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిలేటింగ్ టు కంపెలేషన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో జస్ట్ సెకండ్. సో ఫస్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, list out few intended purposes of a compilation engagement. సో కంపిలేషన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని ఇంటెండెడ్ పర్పసెస్ చెప్పాలి. సో ఆ పర్పసెస్ అంటే ఎందుకోసం వాడతాం మనము ఈ కంపిలేషన్ ఎంగేజ్మెంట్ అంటే చెప్పాలి. ఫస్ట్ కంపిలేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి? కంపిలేషన్ ఎంగేజ్మెంట్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ విచ్ ఏ ప్రాక్టీషనర్. సో మనం ఇక్కడ మొత్తం టోటల్గా ప్రాక్టీషనర్ అనే వాడాలి. మామూలుగా మనం ఆడిటింగ్లో అయితే కంపల్సరీ ఆడిటర్ అని యూజ్ చేస్తాము. బట్ వేర్ వి కమ్ ఇన్ టు రిలేటెడ్ సర్వీసెస్, ఏ దానిలో రిలేటెడ్ సర్వీసెస్కి వచ్చినప్పుడు ప్రాక్టీషనర్ అనే యూజ్ చేయాలి. సో ఇది ఒక ఎంగేజ్మెంట్ ప్రాక్టీషనర్ అప్లై చేసుకుంటాడు. అకౌంటింగ్ కానీ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ కానీ. ఇది ఎందుకోసం యూజ్ చేస్తాడు? మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు, ప్రజెంట్ చేస్తుంటారు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్లో అసిస్ట్ చేస్తాం మనము. సో జస్ట్ అసిస్టెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆఫ్ అన్ ఎంటిటీ ఇన్ అకార్డెన్స్ విత్ అన్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇష్యూ రిపోర్ట్. సో కంపిలేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి? ఇది ఒక ఎంగేజ్మెంట్ ప్రాక్టీషనర్ అప్లై చేస్తాడు. ఏవి? అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అతనుకున్న ఎక్స్పర్టైజ్, ఆ ఎక్స్పర్టైజ్ ని ఎవరి కోసం యూజ్ చేస్తాడు? మేనేజ్మెంట్ ని అసిస్ట్ చేయడానికి. ఏ దాంట్లో? ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ. ఏ దాని ప్రకారంగా చేయాలి? యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇష్యూ రిపోర్ట్. సో మేనేజ్మెంట్ మే రిక్వెస్ట్ ఏ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఇన్ పబ్లిక్ ప్రాక్టీస్ టు అసిస్ట్ విత్ ద ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో మేనేజ్మెంట్ అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, మేనేజ్మెంట్ అనేది ఇన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ కంపెలేషన్ ఎంగేజ్మెంట్ మే బి రిక్వైర్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఇంక్లూడింగ్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? లిస్ట్ అవుట్ ఫ్యూ ఇంటెండెడ్ పర్పసెస్. ఇంటెండెడ్ పర్పసెస్ ఏవి? సో ఆ వేరియస్ పర్పసెస్ ఇవి అని మనం చెప్పాలి. ఫస్ట్, టు కంప్లై విత్ మ్యాండేటరీ పీరియాడిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లా ఆర్ రెగ్యులేషన్. సో నీకున్న లాని, నీకున్న రెగ్యులేషన్ని, వాటిని నువ్వు కంప్లై కావడానికి, అంటే ఇవి మ్యాండేటరీ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ సెబీతో రిజిస్టర్ అయింది అనుకోండి, వాళ్ళు క్వార్టర్లీగా ఫైనాన్షియల్ సబ్మిషన్ చేయాలి. అది మ్యాండేటరీ. పీరియాడికలీ క్వార్టర్లీగా ఫైల్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసినారు, అది రెగ్యులేషన్. సెబీ రెగ్యులేషన్ ప్రకారంగా వాళ్ళకి ఆ ఇంటెండెడ్ పర్పస్ కోసం అసిస్ట్ చేయడానికి కంపెలేషన్ ఎంగేజ్మెంట్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఫర్ పర్పసెస్ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండర్ రిలవెంట్ లా ఆర్ రెగ్యులేషన్ ఇంక్లూడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మ్యాండేటరీ అని చెప్తాము, ఇక్కడ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ. మ్యాండేటరీ కాదు, బట్ వేరే వాళ్ళు అడుగుతున్నారు, మేనేజ్మెంట్ తెలుసుకోవాలనుకుంటుంది వాళ్ళ కంపెనీ గురించి. అట్లాంటి కేసెస్లో యూజ్ చేస్తాం ఈ కంపెలేషన్ ఎంగేజ్మెంట్. ఫస్ట్ ఈజ్ కంప్లై కావడానికి మ్యాండేటరీ పీరియాడికల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సెకండ్ ఈజ్ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండర్ రిలవెంట్ లా ఆర్ రెగ్యులేషన్స్. ఇందులో ఫస్ట్, ఫర్ మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ప్రిపేర్డ్ ఆన్ ఏ బేసిస్ అప్రాప్రియేట్ ఫర్ ద పర్టికులర్ పర్పస్. సో వాళ్ళ ఒక పర్పస్ కోసం, ఒక పర్టికులర్ పర్పస్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేయమని చెప్పొచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటర్నల్ యూజ్ అంటే వాళ్ళు వాళ్ళ కంపెనీ యొక్క కంట్రోల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ కంపెనీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వాటి కోసం వాళ్ళు పర్టికులర్గా ఈ కంప్లేషన్ ఎంగేజ్మెంట్ అనేది చేపించవచ్చు. ఆర్ ఫర్ పీరియాడిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండర్టేకెన్ ఫర్ ఎక్స్టర్నల్ పార్టీస్. సో ఇక్కడ ఎవరు చేస్తున్నారు? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జెడ్ విత్ గవర్నమెంట్. ఏదానికోసం చేస్తుంది? ఇంటర్నల్ యూజ్ కోసం. ఇప్పుడు ఎక్స్టర్నల్ వాళ్ళు వస్తారు.
for periodical financial reporting undertaken by external parties under a contract or form of agreement, such as financial information provided to a funding body to support programs or continuation of a grant. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అనేది బ్యాంక్ అనేది లోన్ ఇచ్చింది. బ్యాంక్ ఏం కావాలి? లోన్ ఇచ్చిందంటే వర్కింగ్ క్యాపిటల్, లోన్ ఇచ్చిందంటే స్టాక్ స్టేట్మెంట్ కావాలి, ట్రేడ్ రిసీవబుల్స్ కి సంబంధించి కావాలి. ట్రేడ్ రిసీవబుల్స్ లో 60 డేస్ ఎవరున్నారు, మోర్ దెన్ 60 డేస్ ఎవరున్నారు, ప్రొవిజన్ ఎవరున్నారు, స్టాండర్డ్ ఎవరున్నారు, ప్రొవిజన్ ని క్రియేట్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ క్లియర్ కట్ గా కావాలి. సో ఆల్రెడీ నువ్వు బ్యాంక్ లో లోన్ తీసుకున్నావంటే దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. యాజ్ పర్ దట్ అగ్రిమెంట్ యూ నీడ్ టు సబ్మిట్ పిరియాడికలీగా. వాళ్ళు ప్రతి క్వార్టర్ కి స్టాక్ స్టేట్మెంట్ ని సబ్మిషన్ చేయాలి, ప్రతి క్వార్టర్ కి ట్రేడ్ రిసీవబుల్స్ ని సబ్మిషన్ చేయాలి. పిరియాడికల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. తర్వాత ఫర్ ట్రాన్సాక్షనల్ పర్పసెస్. ట్రాన్సాక్షనల్ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్, టు సపోర్ట్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ చేంజెస్ టు ద ఎంటిటీస్ ఓనర్షిప్ ఆర్ ఫైనాన్సింగ్ స్ట్రక్చర్ సచ్ యాజ్ మెర్జర్ ఆర్ అక్విజిషన్. నీ కంపెనీని నువ్వు సేల్ పెట్టినావు, ఆర్ నువ్వు కంపెనీని ఇంకొక కంపెనీని కొంటున్నావు, పర్చేజ్ చేస్తున్నావు, సేల్ చేస్తున్నావు, మెర్జర్ చేస్తున్నావు, అక్విజిషన్ చేస్తున్నావు. ఆ ట్రాన్సాక్షన్ కోసం నీకు ఎంత గుడ్ విల్ వచ్చింది, ఆర్ బార్గెన్ పర్చేజ్ ఏమైనా ఉందా, వాటిని తెలుసుకోవడం కోసం నువ్వు కంపైలేషన్ ఎంగేజ్మెంట్ అనేది చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి మనకి, ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ పర్పసెస్ ఏమి? ఫస్ట్ పర్పస్ వచ్చేసి మ్యాండేటరీ పర్పస్. ఈ మ్యాండేటరీ పర్పసెస్ లో ఏం చెప్తున్నాము? కంప్లై కావాలి మ్యాండేటరీగా ప్రియాడికల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యాజ్ పర్ లా ఆర్ రెగ్యులేషన్ ప్రకారంగా. ఇక్కడ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండర్ రిలవెంట్ లా ఆర్ ఎగ్జాంపుల్ అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఏం చెప్తున్నాము? ఇంటర్నల్ వాళ్ళని తీసుకొస్తాము, నెక్స్ట్ ఎక్స్టర్నల్ వాళ్ళని తీసుకొస్తాము, నెక్స్ట్ ఎక్స్టర్నల్లో కొత్త వాళ్ళది పిలుచుకొని రావడం అనేది జరుగుతుంది. ఇది కంపెలేషన్ ఎంగేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పడం. సో కంపెలేషన్ ఎంగేజ్మెంట్ ఈజ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది ఇక్కడ? కంపెలేషన్ ఎంగేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ అజురెన్స్ ఎంగేజ్మెంట్. ఇది అజురెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. అంటే నీకు ఎటువంటి ఒపీనియన్ అనేది ఇయ్యదు. ఆడిట్ లో మనం చెప్తాము టు ఎక్స్ప్రెస్ అన్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అంటాము. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆడిట్ అంటాము. బట్ వేర్ వి కమ్ ఇన్ టు కంపెలేషన్ ఎంగేజ్మెంట్ we do not give any expression of opinion. Compilation engagement does not require the practitioner to verify the accuracy or completeness or accuracy ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు of the information provided by the management for the compilation or otherwise to gather to express an or to opinion or review conclusions on the preparation of financial ఇన్ఫర్మేషన్. ఇది కంపైలేషన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జస్ట్ సెకండ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఏమడుగుతారు అంటే, చార్టర్డ్ అకౌంటెంట్ అంటాడు యాజ్ పర్ టెస్ట్ యువర్ క్వశ్చన్స్. A chartered accountant is offered appointment for a compilation engagement to be performed under SRS, Standards on Related Services 4014. He is required to comply with the ethical requirement of the Code of the Ethics. Discuss briefly. మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఉన్నాయి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని వీళ్ళు ఫాలో కావాల్సినది ఉందా లేదా అనేది క్వశ్చన్. ఫాలో కావాలంటే ఎస్, ఫాలో కావాలి. ఎందుకు? ఏమేమి ఉన్నాయి ఎథికల్ రిక్వైర్మెంట్ అంటే, ఫస్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్, ద ప్రాక్టీషనర్ షెల్ కంప్లై విత్ రిలవెంట్ ఎథికల్ రిక్వైర్మెంట్ ఇన్ కంప్లైయింగ్ విత్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. థ్రెట్స్ టు ద ప్రాక్టీషనర్ compliance with relevant ethical requirement are required to be identified and appropriately identified. సో ఒక ప్రాక్టీషనర్ ఒక ఆడిట్ ఒక ఎంగేజ్మెంట్ అనేది తీసుకున్నాడంటే ఖచ్చితంగా అతనుకున్న థ్రెట్స్ అనేది చూసుకోవాలి. అతనికి ఏ ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలి, అప్రాప్రియేట్ గా అడ్రస్ చేయగలగాలి. నాకు ఈ థ్రెట్ వస్తుంది, సెల్ఫ్ రివ్యూ టెస్ట్ వస్తుంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్ టెస్ట్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో
బీయింగ్ ఇన్ నేచర్ ఆఫ్ నాన్ అజురెన్స్ ఎంగేజ్మెంట్. బట్ అది ఏ దానికి? అజురెన్స్ కి సంబంధించి. బట్ మనం ఇస్తున్నది ఏమి ఇక్కడ? నాన్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్ డు నాట్ అప్లై టు కంపలేషన్ ఎంగేజ్మెంట్. సో సింపుల్ గా చెప్పొచ్చు, ఇండిపెండెన్స్ ఉన్ని లేకపోని ప్రాబ్లం లేదు, అతనికి ఇండిపెండెన్స్ అనేది లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. బట్ హౌ ఎవర్, లాస్ ఆర్ రెగ్యులేషన్ మే స్పెసిఫై రిక్వైర్మెంట్ ఆర్ డిస్క్లోజర్ రూల్స్ పర్టైనింగ్ టు ఎంగేజ్మెంట్. సో డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అయితే ఇవ్వాల్సినది ఉండొచ్చు, బట్ కంపెలేషన్ ఎంగేజ్మెంట్ కి అవసరం లేదు. ఏది? ఇండిపెండెన్స్ అనేది లేకున్నా ప్రాబ్లం ఏం లేదని చెప్తాము. అది నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఏం చెప్తారా అంటే, క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. హౌ డూ రిలేటెడ్ సర్వీసెస్ డిఫర్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్ సర్వీసెస్? సో అజురెన్స్ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అనేది అజురెన్స్ ఎంగేజ్మెంట్ కి డిఫరెన్స్. ఎట్లా డిఫరెన్స్ అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఏం చెప్పినాము? జస్ట్ వాళ్ళకున్న సర్వీసెస్ లో కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడము రిలేటెడ్ సర్వీసెస్ అని చెప్పినాము. సో ఫస్ట్ వాట్ ఆర్ రిలేటెడ్ సర్వీసెస్ అనేది చెప్తాము. అజురెన్స్ ఎంగేజ్మెంట్ మీన్స్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ మీన్స్ an engagement in which a practitioner expresses a conclusion designed to enhance degree of confidence of the intended user other than the responsible party about the outcome of evaluation or measurement of a subject matter against criteria. ఏం చెప్తున్నాము? అజురెన్స్ ఎంగేజ్మెంట్ అంటే అదొక ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ లో ప్రాక్టీషనర్ అనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కన్క్లూజన్ ని. కాన్ఫిడెంట్ ఇంటర్నెట్ యూజర్ కి సంబంధించి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇంతవరకు మనం నమ్మొచ్చు, డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని ప్రొవైడ్ చేస్తాడు అదర్ దెన్ రెస్పాన్సిబుల్ పార్టీ. అండ్ ఇట్ మీన్ దట్ ప్రాక్టీషనర్ గివ్స్ అన్ ఒపీనియన్ అబౌట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మాత్రమే ఒపీనియన్ ఇస్తాడు. ఎంటైర్ ఫైనాన్షియల్ కి కాదు, ఎంటైర్ ఆడిట్ రిపోర్ట్ కి కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కి సంబంధించి. మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ లో ఒక హెడ్ కి మాత్రమే తను ఒపీనియన్ ఇస్తున్నాడు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ డు విచ్ యూజర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏబుల్ టు మేక్ కాన్ఫిడెంట్ డెసిషన్స్ knowing well the chance of information being incorrect is diminished. Now, not all engagement performed by practitioner or అజురెన్స్ ఎంగేజ్మెంట్. ఏమంటున్నా మేడ చూడండి, అజురెన్స్ ఎంగేజ్మెంట్ నార్మల్గా ప్రాక్టీస్ చేసేది ప్రతి ఒక్కటి అజురెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. అదర్ ఫ్రీక్వెంట్లీ పర్ఫార్మ్డ్ ఎంగేజ్మెంట్ దట్ డు నాట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ అజురెన్స్ ఎంగేజ్మెంట్స్ ఇంక్లూడ్ ఏవే వస్తవి అంటే, ప్రిపరేషన్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్ వేర్ నో కన్క్లూజన్స్ కన్వేయింగ్ అజురెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్, ఇది రిలేటెడ్ సర్వీసెస్కి వస్తుంది. అండ్ కన్సల్టింగ్ ఆర్ అడ్వైజరీ ఎంగేజ్మెంట్ సచ్ హ్యాస్ మేనేజ్మెంట్ అండ్ ట్యాక్స్ కన్సల్టింగ్, ఇది రిలేటెడ్ సర్వీసెస్లోకి వస్తుంది. ఎంగేజ్మెంట్స్ కవర్డ్ బై స్టాండర్డ్స్ ఆఫ్ ఫర్ రిలేటెడ్ సర్వీసెస్ సచ్ యాజ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఎంగేజ్మెంట్ అండ్ కంపిలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ రిలేటెడ్ సర్వీసెస్లోకి వస్తవి. ఇవి అజురెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. సో ఇట్లా డిఫర్ అవుతుందని చెప్పడం. సో ఇప్పుడు రిలేటెడ్ సర్వీసెస్ అజురెన్స్ సర్వీసెస్ ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నాము అంటే, అజురెన్స్ సర్వీస్ అంటే మనం అక్కడ ఖచ్చితంగా కన్క్లూజన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రాక్టీషనర్ ఎక్స్ప్రెస్ ఏ కన్క్లూజన్ డిజైన్ టు ఎన్హాన్స్ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెంట్. సో మనం ఒక ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసినామా అంటే ఇంటెండెడ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. సో ఈ ఆడిటర్ చెప్పినారంటే ఎస్ కరెక్ట్ ఉంటుంది అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రొవైడ్ చేస్తాము. వేర్ హ్యాస్ రిలేటెడ్ సర్వీసెస్ లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్స్ ఫైల్ చేసేదానికి, ప్రిపరేషన్ చేసేదానికి అటువంటి ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వము. జస్ట్ మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత వచ్చింది, ట్యాక్స్ ఎంత వస్తుంది, అది ఉంటుంది, కానీ కన్క్లూజన్స్ అనేది
ఎక్కడుండవు. కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్ సచ్ హ్యాస్ మేనేజ్మెంట్ అండ్ ట్యాక్స్ కన్సల్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ గెయిన్ అనేది ఇన్వాల్వ్ అయింది. క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది, సో అండ్ సో అమౌంట్ వస్తుంది. సో అండ్ సో అమౌంట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఎక్స్పెండిచర్ ఉండాలి. ఎక్స్పెండిచర్ ఏదాని మీద పెట్టొచ్చు, కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ మీద పెట్టొచ్చు. దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ కన్క్లూజన్. ఎంగేజ్మెంట్ కవర్డ్ బై స్టాండర్డ్స్ ఫర్ రిలేటెడ్ సర్వీసెస్. సో రిలేటెడ్ సర్వీసెస్, స్టాండర్డ్స్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ లో ఉన్న ఎంగేజ్మెంట్స్ ఏవి ఉన్నాయి, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డిఫర్. సో మనకి ఖచ్చితంగా ఇది డిఫర్ అనే చెప్పాలి. ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్ ఫ్రమ్ రిలేటెడ్ సర్వీసెస్. అజురెన్స్ ఎంగేజ్మెంట్ కి రిలేటెడ్ సర్వీసెస్ కి డిఫరెన్స్ ఉంది అని చెప్పాలి. నెక్స్ట్, డిస్కస్ మెయిన్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ బై ప్రాక్టీసర్ వైల్ పర్ఫార్మింగ్ ఏ కంపెలేషన్ ఎంగేజ్మెంట్ అండర్ 4410. 4410 ప్రకారంగా అతను ఫైల్ చేస్తున్నప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ని ఏ ఏ డాక్యుమెంట్స్ని వాళ్ళు ప్రాపర్గా పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ డాక్యుమెంటేషన్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ద ప్రాక్టీషనర్ షెల్ ఇన్క్లూడ్ ఇన్ ద ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్. ఇక్కడ క్లియర్ చెప్పినారు కదా, షెల్ ఇన్క్లూడ్. మన క్వశ్చన్ గుని ఏమడినారు, మ్యాండేటరీగా మెయిన్ డాక్యుమెంట్స్లో టేక్ కేరింగ్ ఏమేమి తీసుకోవాలని చెప్పినారు ఎప్పుడైతే మనం కంపైలేషన్ ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేస్తున్నామో అండర్ 4410 ప్రకారంగా. అందులో మెయిన్ డాక్యుమెంట్స్ ఏవి అంటే, ద ప్రాక్టీషనర్ షెల్ ఇన్క్లూడ్ ఇన్ ద ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్. ఏమేమి ఉండాలి అందులో, షెల్లో ఖచ్చితంగా ఈ మూడు ఉండాలి. ఫస్ట్, significant matters arising during the compilation engagement and how those matters were addressed by the practitioner. సో నువ్వు కంపైలేషన్ ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు ఏ ఏ మ్యాటర్స్, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవేవి అరైజ్ అయినవి, వాటిని నువ్వు ఎట్లా అడ్రస్ చేసినావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్యూన్తో మాట్లాడినావా, మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడినావా, అకౌంటెంట్తో మాట్లాడినావా, పెట్టి క్యాషియర్తో మాట్లాడినావా, ఎవరితో మాట్లాడినావు, మ్యాటర్స్, హౌ దోస్ మ్యాటర్స్ వర్ అడ్రస్డ్. ఏ రికార్డ్ ఆఫ్ హౌ ద కంప్లైడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ reconcile with underlying records, documents, explanation, other information provided by the మేనేజ్మెంట్. నీకున్న ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎట్లా రీకన్సిల్ చేసుకున్నావు, సో రీకన్సిలేషన్ ఎట్లా చేసినావు, అండరింగ్ రికార్డింగ్స్ కానీ, డాక్యుమెంట్స్ని కానీ, ఎక్స్ప్లెనేషన్ని కానీ, అదర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తావో వాటన్నిటిని నువ్వు ఎట్లా రీకన్సిల్ చేసుకున్నావు అనేది ఉండాలి డాక్యుమెంటేషన్. ఫస్ట్, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమొచ్చినవి వాటిని నువ్వు ఎట్లా అడ్రస్ చేసినావు ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి రికార్డ్స్, ఏ ఏ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నువ్వు రీకన్సిలేషన్ చేసినావు, ఆ రీకన్సిలేషన్కి నువ్వు అండర్లయింగ్ ఏదానికి సంబంధించిన రికార్డ్స్, డాక్యుమెంట్, ఎక్స్ప్లెనేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ని ఎట్లా రీకన్సిలేషన్ చేసినావు అనేది చెప్పాలి. నెక్స్ట్, ఏ కాపీ ఆఫ్ ఫైనల్ వర్షన్ ఆఫ్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ విచ్ మేనేజ్మెంట్ ఆర్ దోష్ చార్జ్డ్ విత్ government has appropriate as acknowledged their responsibility and practitioner report. సో ఫస్ట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమి, తర్వాత రికన్సిలేషన్ ఏమి, తర్వాత రిపోర్ట్ ఏమి ఇస్తున్నావు, ఫైనల్ రిపోర్ట్ ఏమి ఇస్తున్నావు అనేది చూసుకోవాలి. ద ప్రాక్టీషనర్ మే కన్సిడర్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ ద ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ఏ కాపీ ఆఫ్ ద ఎంటిటీస్ ట్రయల్ బ్యాలెన్స్, సమ్మరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాక్టీషనర్ యూజ్ టు పర్ఫార్మ్ ద కంపెలేషన్. సో అతను ఇంకా కావాలనుకుంటే ఏమి పెట్టవచ్చు, ఎంగేజ్మెంట్ డాక్యుమెంట్లో ట్రయల్ బ్యాలెన్స్ని పెట్టవచ్చు, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ రికార్డ్స్ని పెట్టవచ్చు, అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పెట్టాలంటే పెట్టవచ్చు. నార్మల్గా కంపల్సరీగా పెట్టాల్సిన మ్యాటర్స్ ఏమి, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమేమి అరైజ్ అయినవి నీకు, తర్వాత నువ్వు ఎట్లా రీకన్సిలేషన్ చేసినావు, నెక్స్ట్ ఎట్లా రిపోర్ట్ చేస్తున్నావు, ఫైనల్ రిపోర్ట్ని ఎట్లా చేసినావు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది చెప్పాలి ఈ పాయింట్స్లో చెప్పేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం చెప్తారో చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, CAP has been appointed to comply the financial information of X Limited. CAP
ఈజ్ కన్ఫ్యూజ్డ్ వెదర్ హీ షుడ్ అప్లై ద సేమ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి అప్లైడ్ టు కండక్ట్ అన్ ఆడిట్. దే ఆర్ సమ్ అదర్ ప్రొసీజర్ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండర్ సచ్ అన్ ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు ఏమంటాడు, డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెలేషన్ ఎంగేజ్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ కంపెలేషన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏమి, వాట్ షుడ్ బి ద అప్రోచ్ ఆఫ్ సిఏపి ఫర్ పర్ఫార్మింగ్ ద ఎంగేజ్మెంట్. సో ఇక్కడ నీకు రెండు క్వశ్చన్స్ అడిగినారు, ఒకటి కంపెలేషన్ ఎంగేజ్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి, అండ్ ఈ సిఏపి పర్ఫామ్ చేసేటప్పుడు అప్రోచ్ మనం ఎట్లా అప్రోచ్ కావాలనేది సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అనేది చూద్దాము, క్యారెక్టరిస్టిక్ తర్వాత అతనికి సంబంధించిన అప్రోచ్ ఎట్లా పోవాలనేది చెప్దాము. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కి సంబంధించి చూసుకుంటే కంపైలేషన్ ఎంగేజ్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ గురించి సంబంధించి చెప్పాలి. ISRS 4014 డీల్స్ విత్ ప్రాక్టీషనల్ రెస్పాన్సిబిలిటీ. ఏమి ప్రాక్టీషనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. వెన్ ఎంగేజ్డ్ టు అసిస్ట్ మేనేజ్మెంట్ విత్ ద ప్రిపరేషన్ ఆన్ presentation of information without obtaining any assurance of the information and report of management. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ 4014 అనేది ప్రాక్టీషనర్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందులో ఫస్ట్ ఏం చెప్తాము, ఇట్ అప్లైస్ టు కంప్లీషన్ ఎంగేజ్మెంట్ ఫర్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేసా. కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అదర్ దెన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి పర్ఫార్మ్ అండర్ ది స్టాండర్డ్ ఆఫ్టర్ నెసరీ అజంప్షన్. సో ఫస్ట్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి పని చేస్తుంది, అదర్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి పనిచేస్తుంది, అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఎస్క్యూసి దట్ ఈస్ స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ 1 ఈజ్ అప్లికబుల్ టు all engagement standards since SRS 4400 is also one of the engagement standard. SQC1 apply the two forms in respect of firms compilation engagement కి సంబంధించి ఆల్రెడీ మనం చూసినాం, అది వేరియస్ పర్పసెస్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్లికబుల్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసినాము. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమన్నాడు, అప్రోచ్ ఎట్టుట అనేది అడిగినాడు. సో అప్రోచ్ సంబంధించి చూస్తే స్కోప్ స్కోప్ కాదు, అప్రోచ్ అడిగినాడు కదా. సో అప్రోచ్ లో ఏం చెప్తారు, ఎంగేజ్మెంట్ యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూస్ ఎట్లా అప్రోచ్ కావాలి ప్రాక్టీషనర్. సో పర్ఫార్మింగ్ ఎంగేజ్మెంట్ ఇక్కడ ఉంచాడు. సో when practitioner performing engagement, the practitioner shall obtain an understanding of the following matter sufficient to be able to perform the compilation engagement. ఎప్పుడైతే నీకు ఒక కంపైలేషన్ ఎంగేజ్మెంట్ వచ్చిందో దాన్ని నువ్వు సఫిషియెంట్గా ఏబుల్గా పర్ఫామ్ చేయాలంటే నువ్వు ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎంటిటీస్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్, ఎంటిటీస్ బిజినెస్ and operations including the entities accounting system and accounting records. సో మనకి ఎస్ఏ 315 ఫస్ట్ అదే చెప్తుంది, ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ అన్న కాదు, ఏమంటారు 315 అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ అనేది 315లో చెప్తుంది. దాని ప్రకారం చెప్తుంది ఎంటిటీ ఏం బిజినెస్ లో ఉంది, ఏమేమి ఆపరేషన్లు చేస్తుంది, ఏ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏ అకౌంటింగ్ రికార్డ్స్ ఉన్నాయి, అంటే టాలీ యూజ్ చేస్తున్నారా ఆర్ వేరే సాఫ్ట్వేర్ ఏమన్నా చూస్తున్నారా, అకౌంటింగ్ రికార్డ్స్ ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా, మాన్యువల్ ఆటోమేటిక్గా, ఆపరేషన్స్ ఏమున్నాయి, బిజినెస్ ఏముంది, అండ్ వీళ్ళకి అప్లికబుల్ అయ్యే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏమి, ఇంక్లూడింగ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ఇట్స్ ఎంటిటీస్ ఇండస్ట్రీ. సో ఒకవేళ అది బ్యాంక్ అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతుంది, ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ ఐఆర్డిఏ అప్లికబుల్ అవుతాయి, షేర్ మార్కెట్ కి రిలేటెడ్ అయితే సెబీ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. సో ఇట్లా అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏది అనేది ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి ప్రాక్టీషనర్ అండర్స్టాండింగ్. సో పర్ఫార్మింగ్ ఆడిట్ చేస్తున్నప్పుడు ప్రాక్టీషనర్ ఫస్ట్ చేయాల్సిన పని ఏమి, ఎంటిటీ బిజినెస్ ఏమి, ఆపరేషన్స్ ఏమి, అకౌంటింగ్ సిస్టమ్ ఏమి, అకౌంటింగ్ రికార్డ్స్ ఏమి, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏమి, దాని యొక్క అప్లికేషన్ ఏమనే చెప్పాలి. నెక్స్ట్ the practitioner shall comply the financial information using the records, documents, explanation, other information including significant judgments provided by management. సో అతను
కంప్లై చేయాలి అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని. ఆ కంప్లై చేసేటప్పుడు ఏమేమి చేయొచ్చు అతను? రికార్డ్స్ని కానీ, డాక్యుమెంట్స్ని, ఎక్స్ప్లెనేషన్స్, అదర్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద ప్రాక్టీషనర్ షెల్ డిస్కస్ ద మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ has appropriate those significant judgment for which practice has provided assistance in the course of compilation engagement of financial information కి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు చూడాలి. సో ఫస్ట్ పాయింట్ ఏమి? కంప్లై అయ్యేటప్పుడు అతను కంప్లై కావాలి, అన్నిటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ప్రాక్టీస్ ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి మేనేజ్మెంట్తో, వాళ్ళతో సిగ్నిఫికెంట్ ఏమొచ్చినాయి. ప్రయర్ టు కంప్లీషన్ ఆఫ్ compilation engagement, the practitioner shall read the compiled financial information in light of the practitioner's understanding of the entity, business and operations of the applicable financial. సో మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ ముందర ఒకసారి చదవాలి, వాళ్ళకి అర్థం కావడానికి అప్లికబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ప్రయర్ టు కంప్లీషన్ అయ్యే ముందర ఒకసారి రీడ్ ద కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ద ప్రాక్టీషనర్ బికేమ్స్ aware that records, document, explanation, or other information, including significant judgment provided by management for the compilation engagement, are incomplete ఏమన్నా ఉన్నా, inaccurate ఏమన్నా ఉన్నా, otherwise unsatisfactory ఉన్నా, the practitioner shall bring, ఏం చేయాలి? Practitioner shall bring that to the attention of management and request the additional or corrected information. So ఫస్ట్ ఏమో పర్ఫార్మింగ్ చేస్తున్నాం మనము, పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు అండర్స్టాండింగ్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళకి మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయమన్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రీడ్ అవుట్ చేయమన్నారు. చేసేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోని, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్కరెక్ట్ ఇస్తున్నారు, ఆర్ కంప్లీషన్ ఎంగేజ్మెంట్ అనేది సాటిస్ఫాక్టరీ లేదు, అట్లాంటప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్, నాకు కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని నువ్వు అడగాలి. ఈ if practitioner is unable to complete the engagement, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు? బికాస్ మేనేజ్మెంట్ హ్యాస్ ఫెయిల్ టు ప్రొవైడ్ ద రికార్డ్, డాక్యుమెంట్స్, ఎక్స్ప్లెనేషన్స్, అదర్ ఇన్ఫర్మేషన్స్. నాకు ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ నాకు మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయడం లేదు. మేనేజ్మెంట్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే హౌ ఐ కెన్ కంప్లీట్ ద ఎంగేజ్మెంట్? సో అనేబుల్ టు కంప్లీట్, ప్రాక్టీషనర్ అనేబుల్ టు కంప్లీట్. ఆ కంప్లీట్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలి? As requested, the practitioner shall withdraw from the engagement and inform management of those charged with government reason for withdrawing. ఏం లేదు, సింపుల్ గా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రాకి రీజన్ ని చెప్పాలి. మీరు సో అండ్ సో బుక్ నాకు ఇవ్వలేదు, సో అండ్ సో పేపర్ నాకు ప్రొవైడ్ చేయలేదు, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేయలేదు. ఇఫ్ ద ప్రాక్టీషనర్ బికేమ్స్ అవేర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అట, సో ముందరనే తెలిస్తే డైరెక్ట్ చెప్పవచ్చు, డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ జరిగితే ఏం చేయాలి అనేది చూడాలి. First, the complete financial information does not adequately refer to or describe the applicable financial information. సో మనం ఇచ్చినాము, చెప్పినాము, చెప్పిన తర్వాత అతనికి తెలిసింది అడ్వకేట్లీగా రిఫర్ కాలేదు, ఆర్ అమెండ్మెంట్ టు కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నాట్ టు బి మెటీరియల్లీ మిస్టేటెడ్, అంటే అమెండ్మెంట్ కావాల్సి ఉంది, ఆర్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అదర్వైజ్ మిస్లీడింగ్. ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలి? ద ప్రాక్టీషనర్ షెల్ ప్రపోజ్ ద అప్రాప్రియేట్ అమెండ్మెంట్. సో నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వస్తే వెంటనే నువ్వేం చేయాలంటే, సార్ ఇక్కడ మనం అమెండ్మెంట్ చేయాలి, ఆ అమెండ్మెంట్ని మేనేజ్మెంట్కి ప్రపోజ్ చేయాలి. మేనేజ్మెంట్ మేబీ యాక్సెప్ట్, మేబీ డిక్లైన్. సో ఈ మేనేజ్మెంట్ డిక్లైన్స్ ఆర్ డస్ నాట్ పర్మిట్ ద ప్రాక్టీషనర్ టు మేక్ ద ప్రపోజ్డ్ అమెండ్మెంట్, నువ్వు చెప్పిన ప్రపోజ్డ్ అమెండ్మెంట్ని మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయడం లేదు, మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు, ప్రాక్టీషనర్ షెల్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ అండ్ ఇన్ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ రీజన్ ఫర్ విత్డ్రాలింగ్. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాం అనేది రీజన్ చెప్పేయాలి. ఈఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్, ద ప్రాక్టీషనర్ షెల్ డిటర్మైన్ ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ అప్లికబుల్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. ఏం చేయాలి అప్పుడు? విత్డ్రాల్ పాసిబుల్ కాకుంటే ప్రాక్టీషనర్ ప్రొఫెషనల్గా ఏం చేయొచ్చు, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ద ప్రాక్టీషనర్ షెల్ అప్టైన్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ హ్యాస్ అప్రాప్రియేట్ దట్ దే హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైనల్ వర్షన్. సో అది వాళ్ళని అడగాలి, అక్నాలెడ్జ్మెంట్, సార్ ఈ దీని ప్రాబ్లంకి మీరు రెస్పాండ్ కావడం లేదు, మీరే రెస్పాన్సిబుల్ అనేది వాళ్ళతో చెప్పాలి. అది ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్కి సంబంధించి చూద్దాం. జస్ట్ సెకండ్. 7th question. 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 7th question.
So sixth question, fifth question is completed. Now, MNC Limited has engaged CA Lalit to help the company in compilation of financial information. ఏమంది ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ సిఏ లలిత్ ని అడిగింది కంపైలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయాలనేది. సిఏ లలిత్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు హిజ్ టీమ్ మెంబర్ కి, వాళ్ళ టీమ్ మెంబర్ కి స్కోప్ ఆఫ్ వర్క్ ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఏమి. టీమ్ మెంబర్స్ అనేది మోస్ట్లీ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ అండ్ డు నాట్ హ్యావ్ ఎక్స్పోజర్ టు కంపైలేషన్ ఎంగేజ్మెంట్. సో ఇంతవరకు వాళ్ళు ఓన్లీ ఆడిట్ మాత్రమే చేసినారు, కంపైలేషన్ ఎంగేజ్మెంట్ చేయలేదు. సో మనకేమంటున్నాడు, డిస్కస్ ద కీ ఇష్యూస్ దట్ సిఏ లలిత్ షుడ్ డెలిబరేట్ అండ్ గైడ్ హిస్ టీమ్ మెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎంగేజ్మెంట్ అండ్ మేనర్ ఇట్ డిఫర్ ఫ్రమ్ అసరెన్స్ ఎంగేజ్మెంట్. సో మనం యాజ్ ఏ సిఏ లలిత్ గా మనం ఉండి సిఏ లలిత్ గా మన టీంకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు మీరు ఇన్ని రోజులు ఆడిట్ చేసినారు, ఇప్పుడు మనం కంపైలేషన్ ఎంగేజ్మెంట్ చేయడానికి పోతున్నాము, ఇది అసరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు, ఇక్కడ మనం ఎటువంటి ఒపీనియన్ ఇవ్వము అని. ఇట్లాంటివన్నీ పాయింట్స్ ఏమేమి గైడెన్స్ ని ప్రొవైడ్ చేయాలి. గివ్ యువర్ వ్యూస్ ఆన్ ద అప్లికబిలిటీ ఆఫ్ SQC1 టు దిస్ ఎంగేజ్మెంట్. సో ఈ ఎంగేజ్మెంట్ కి మనం ఏమేమి ప్రొవైడ్ చేయగలం అనేది చెప్పాలి. ఫస్ట్, యాజ్ పర్ SRS 4410 ప్రకారంగా కంపైలేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, మన టీం మెంబర్కి. టీం మెంబర్ వినండి, కంపైలేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఇది ఒక ఎంగేజ్మెంట్. ఇక్కడ ప్రాక్టీషనర్ అంటే మనం ఏం చేస్తాము, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యొక్క ఎక్స్పర్టైజ్ ని అప్లై చేయాలి. మనకున్న ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ ఎక్స్పర్టైజ్ ని అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి అంటే మేనేజ్మెంట్ ని అసిస్ట్ చేయడానికి. ఏదానికి అసిస్ట్ చేస్తాము, ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎంటిటీ ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్. సో కంపైలేషన్ ఎంగేజ్మెంట్ గురించి ఫస్ట్ చెప్తున్నాము. సో ప్రాక్టీస్ మనము అప్లై చేస్తాము. అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మనకు ఆల్రెడీ ఉంది, వి హ్యావ్. ఎందుకంటే ఈ కంప్లీటెడ్ సిఏ ఫైనల్ అంటే వీ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎక్స్పర్టైజ్ ఇన్ అకౌంటింగ్. ఈ ఎక్స్పర్టైజ్ ని మేనేజ్మెంట్ ని అసెస్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ కి ఎందుకు కావాలి, వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ప్రిపేర్ చేయాలి, ప్రజెంట్ చేయాలి యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా అండ్ ఇష్యూస్ రిపోర్టింగ్. మేనేజ్మెంట్ ఇప్పుడు మనం చెప్పిన తర్వాత management may request a professional accountant in public practice to assist with the preparation presentation of financial information of an entity. So professional accountant ని అడుగుతుంటది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ హీ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ మే బి రిక్వైర్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. సో కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఆల్రెడీ మనం ఇందాక చూసాం, వేరియస్ పర్పసెస్ కూడా అనేది ఏమేమి చెప్పినాం అందులో. ఫస్ట్, మ్యాండేటరీ పీరియాడిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా యాజ్ పర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ. నెక్స్ట్, అన్రిలేటెడ్ టు మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఏం చెప్తున్నాం, అన్రిలేటెడ్ టు మ్యాండేటరీలో ఫస్ట్ ఇంటర్నల్ వాళ్ళు అంటే ఎవరు వస్తారు, మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ అప్రాప్రియేట్ ఫర్ దర్ పర్టికులర్ పర్పస్ సచ్ హ్యాస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటర్నల్ పర్పస్. నెక్స్ట్, ఫర్ పీరియాడికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ పార్టీస్ అండర్ వాళ్ళకు ఒక కాంటాక్ట్ లో కానీ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ కానీ సచ్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఫండింగ్ బాడీ, బ్యాంక్స్ అని మనం అనుకున్నాము, ఆర్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, గ్రాంట్ సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ట్రాన్సాక్షన్ పర్పస్. లైక్ ఎక్స్టర్నల్ లో కొత్త వాళ్ళు వస్తున్నారు, మెర్జర్ జరుగుతుంది, యాక్విజిషన్ జరుగుతుంది అనేది ఫస్ట్ చెప్పాలి. నెక్స్ట్, అజూరెన్స్ ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలి. ఇందాక క్వశ్చన్ లోనే చెప్పినారు మనం వీఆర్ నాట్ ఇన్ అజూరెన్స్ ఎంగేజ్మెంట్ అనేది. సో కంపైలేషన్ ఎంగేజ్మెంట్ గురించి ఫస్ట్ చెప్పినాం, ఇప్పుడు అజూరెన్స్ ఎంగేజ్మెంట్ గురించి చెప్తున్నాము. అజూరెన్స్ ఎంగేజ్మెంట్ లో మనం ఏమంటాము, అజూరెన్స్ engagement means an engagement in which a practitioner expresses a conclusion designed to enhance the degree of confidence of the intended users other than responsible party about the outcome of the evaluation or measurement of a subject matter against criteria. సో వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా ప్రకారంగా చెప్పడము ఓన్లీ ఫర్ ఇంటెండెడ్ యూజర్ కి, ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే ఈ రిపోర్ట్, అందరి కోసం కాదు. intended users other than responsible party. It means that the practitioner gives an opinion. ఇక్కడ అసూరెన్స్ అంటే ఒపీనియన్ అని ఇస్తారు అబౌట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్
due to which users of information are able to make confident decision knowing well that chances of information being incorrect is diminished. సో ఇట్లా ఒపీనియన్ ఇవ్వడం వల్ల ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్కి అందులో ఉన్న ఇన్కరెక్ట్ అనేది డిమినిష్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది అజరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే. బట్ మనం చేసేదేమి కంపలేషన్ ఎంగేజ్మెంట్. కంపలేషన్ ఎంగేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ అజరెన్స్ ఎంగేజ్మెంట్. ఇది అజరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. కాబట్టి కంపలేషన్ ఎంగేజ్మెంట్ లో డస్ నాట్ రిక్వైర్ ప్రాక్టీషనర్ టు వెరిఫై కంప్లీట్నెస్ ఆర్ అక్యురసీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ కంపలేషన్ ఆర్ అదర్వైజ్ టు గ్యాదర్ ఎవిడెన్స్ టు ఎక్స్ప్రెస్ ఆడిట్ ఒపీనియన్ ఆర్ రివ్యూ కన్క్లూజన్. మనం ఎటువంటి ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. Further, SQC1, that is Standards and Quality Control, E1 is applicable to all engagement quality control standards కి అప్లికబుల్ అవుతాయి. సో సిన్స్ ఎస్ఆర్ఎస్ అనేది కూడా ఒక ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్ కాబట్టి ఈ SQC1 అనేది ఈ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ కి అప్లికబుల్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? సో